ఓకే. సో మన టూల్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఒక లొకేషన్లో. ఓకే. సో మీకు మీ 5.4.1 డౌన్లోడ్ చేశారు, ఇది నాకు పాత్. ఓకే. ఓకే. సో 5.3లోకి వెళ్ళి మనకు ఓన్లీ ఇంపార్టెంట్ అంటే బిన్. యా బిన్ లో JMeter .bat ఫైల్. ఓకే. ఏదైనా ఎక్స్టర్నల్ టూల్స్ ఇంటిగ్రేట్ ఏదైనా చేయాలంటే లిబ్. ఓకే. లేదు. ఓకే. సో లెట్స్ గో టు బిన్ ఫస్ట్. అండ్ ఇక్కడ మనకి JMeter సంబంధించి మెయిన్ అన్ని ఉంటాయి. సో మనం మెయిన్ ఉపయోగించాల్సింది JMeter.bat. సో ఈ JMeter ఎన్ని డేస్ పడుతుందండి? మనకి అది 15 to 20 days. ఓకే. ఓకే. JMeter.bat క్లిక్ చేస్తే ఓకే. సో మనకి టూల్ ఇలా ఓపెన్ అయింది. రైట్. సో ఇది వన్ ఆఫ్ ద వే ఓపెనింగ్ JMeter కి. సో మనం ఏం చేస్తామంటే JMeter.bat ఓపెన్ చేసి చేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యి టూల్ ఓపెన్ అయింది. మీరు ఏదైనా చేసినప్పుడు ఫైల్ సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే బై మిస్టేక్ మీరు ఇది క్లోజ్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా JMeter క్లోజ్ అయిపోద్ది ఆటో సేవ్ కాకుండా. ఓకే. సో ఇది ఓపెన్ చేసినప్పుడు కమాండ్ ప్రాంప్ట్ తో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో ఎందుకు ఇది ఓపెన్ చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేస్తారు ఏం జరుగుతుంది, అంటే JMeter కి జావా ఉందా, వర్షన్ మిస్ మ్యాచ్ ఉందా, ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది చెక్ చేసి అంతా ఓకే అయితేనే JMeter ఓపెన్ అవుతుంది. ఓకే. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ది. సెకండ్ వే ఏంటంటే ఈ లొకేషన్ లో మనం CMD ఓపెన్ చేసాం అనుకో, CMD ఆర్ ఎలా అయినా, ఆర్ మనము CMDకి వెళ్ళి ఆ లొకేషన్ పింగ్ చేసాం అనుకోండి, ఎలా అయినా ఈ బిన్ లొకేషన్ ఆల్రెడీ ఉంది. CD సరే ఇది CD అవ్వట్లేదు. సరే అక్కడి నుంచి ఓపెన్ చేసాను అనుకోండి, నేను ఇలా ఈ లొకేషన్ ఉన్నాను కదా ఇప్పుడు. సో ఇక్కడైనా మనం జస్ట్ సింపుల్ JMeter ఇచ్చాం అనుకోండి, అంటే ఓపెన్ అవుతుంది. సో ఇది ఈ కమాండ్ ప్రాంప్టే దాని కమాండ్ ప్రాంప్ట్ అనుకోండి ఓపెన్ అవుతుంది. ఓకే. ఓకే. ఈ ఎర్రర్ ఇగ్నోర్ చేయండి, నా దాంట్లో వదిలేసండి. సో ఇలా. సో ఒకవేళ ఇదేం చేస్తుందంటే మనం ఇప్పుడు ఈ JMeter.bat ఉంది చూసారా, సో అది నథింగ్ బట్ అదేం ఒక కమాండ్స్ అంటే హిట్ చేయడానికి. ఇది నథింగ్ బట్ ఒక స్క్రిప్ట్ ఫైల్, నేను మనం ఎడిట్ చేద్దాం. ఓకే. ఒక స్క్రిప్ట్ ఫైల్ నథింగ్ బట్ కొన్ని వెరిఫికేషన్ చెక్ చేసుకుంటుంది, చేసుకొని మనకి మెయిన్ టూల్ ఓపెన్ చేస్తుంది.
సో మెయిన్ టూల్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు ఇందులో టూల్ కి మెయిన్ యాక్సెస్ ఇస్తుంది యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ ఫైల్. కాల్ చేస్తుంది. సో ఇది మన మెయిన్ టూల్ జార్. ఓకే. ఈ జార్ ని అది కాల్ చేస్తుంది ఆ స్క్రిప్ట్. ఇది మన మెయిన్ కోడ్ అన్నమాట. ఓకే. డైరెక్ట్ గా జార్ ఫైల్ కాకుండా ఇది ఓపెన్ చేస్తే అవ్వదా? డైరెక్ట్ గా జార్ ఫైల్ ఓపెన్ చేశాను. ఓకే. ఓపెన్ అయింది. కానీ నా దాంట్లో అంతా బాగానే ఉంది కాబట్టి ఓపెన్ అయింది. ఇప్పుడు నా సిస్టమ్ లో ఏదైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి ఓపెన్ అవ్వదు. ఓకే. ఓపెన్ అవ్వదు. మన కమాండ్ ప్రాంప్ట్ లేదు కాబట్టి ఎందుకు ఓపెన్ అవ్వదో తెలియదు. ఓకే. అంతే కదా. యూజువల్ కమాండ్ ప్రాంప్ట్ లో ఏమైనా ఓపెన్ కాకపోతే తెలుస్తుంది, లైక్ పాత్ ఇష్యూస్ కానీ ఎర్రర్ వస్తుంది కమాండ్ ప్రాంప్ట్ లో, ఇది లేదు అది లేదని. సో అంతా ఓకే అయ్యాక మీరు ఇది ఓపెన్ చేసుకోవచ్చు ఇలా. అదే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏదైనా ఎర్రర్ ఉంది అనుకోండి, ఇది ఎంత కుక్ చేసినా ఓపెన్ అవ్వదు. సో మనకు ఎలా తెలుస్తుంది? సో అందుకు మనం ఎప్పుడు jmeter.byte ద్వారా వెళ్తే ఏమైనా ఇష్యూస్ ఉంటే మనకు తెలుస్తాయి. ఓకే. సో టోటల్ గా 3 ways. ఒకటి jmeter.byte ఓపెన్ చేయడం, సెకండ్ది ఆ లొకేషన్ ని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి అక్కడ jmeter ఎంటర్ చేయడం, థర్డ్ది జార్. ఓకే. చార్జింగ్ అర్థమైందా? సో లెట్స్ ఓపెన్ 3 ways. సో jmeter ఓపెన్ చేద్దాం. ఓకే. సో ఎప్పుడు jmeter ఓపెన్ చేసినా మీకు ఈ టెస్ట్ అనే ఒక ఎలిమెంట్ కనిపిస్తుంది. సో పాత్ స్క్రిప్ట్స్ మన లాస్ట్ ఓపెన్ స్క్రిప్ట్ ఏం కనిపించవు. ఎప్పుడు ఓపెన్ చేసినా ఇదే స్క్రీన్ jmeter క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే. ఓకే. సో మీకు నేను ఓకే ఓకే. సో మనకి ఇక్కడ ఈ బటన్ చూసారా, ఈ గ్రీన్. సో ఇది మన స్క్రిప్ట్ రన్ చేయడానికి. ఓకే. ఎప్పుడైతే మనం స్క్రిప్టింగ్ అంతా చేసుకొని మనం అంతా ఓకే అనుకున్న రన్ చేయాలంటే అప్పుడు ఈ రన్ బటన్. సో స్క్రిప్టింగ్ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు ఎంత లోడ్ బ్యాలెన్సర్ అంటే ఒక అప్లికేషన్ మన లోడ్ దీని మీద పెడతాము ఏపీఎస్ మీద. ఆ ఏపీఎస్ ని ఇక్కడ రాసుకుంటాం, అదే స్క్రిప్ట్. ఓకే. ఏపీఐస్. ఓకే, గాట్ ఇట్. రాసుకున్నాక అప్పుడు మీకు 500 కావాలా, 100 కావాలా, 2000 కావాలా, 5000 కావాలనేది కావాలి కదా. సో ఈ స్క్రిప్ట్స్ అన్ని మనమే డిజైన్ చేస్తామా? ప్రీ డిఫైన్ స్క్రిప్ట్స్ అనేవి మనమే డిఫైన్ చేయాలంతా. ఓకే. jmeter వాడామంటే A to Z మన ఆటోమేటిక్ గా ఏమి ఉండదు. ఓకే. ఓకే రైట్. సో ఇది రన్ కి. అదే స్క్రిప్ట్ మీరు మధ్యలో ఆపాలనుకుంటే స్టాప్. ఇది రన్ స్క్రిప్ట్ రన్ అవుతున్నప్పుడు ఇవి డిజేబుల్ అవుతాయి, ఇవి ఎనేబుల్ అవుతాయి. ఓకే. ఓకే. అండ్ కట్ కాపీ పేస్ట్ మీకు తెలిసిందే. మన jmeter ఎలిమెంట్స్ ని కట్ కాపీ ఏదైనా చేయడానికి ఇది. ఓకే. అండ్ సేవ్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు ఏ చేంజ్ చేసినా ఒక సేవ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఆటో సేవ్ ఉంటుంది కాబట్టి చేంజెస్ పోతాయి కాబట్టి. ఓకే. ఇప్పుడు jmeter లో ఎలా అంటే ఏ టూల్ అయినా అనుకోండి, వేరే టూల్స్ మీరు రన్ చేశారు ఫస్ట్ టైం. సో సెకండ్ టైం రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఫస్ట్ టైం రన్ రిజల్ట్స్ ఉండవు జనరల్ గా, కానీ jmeter లో ఉంటాయి అలా. అంటే మనం కంపారిజన్ కోసం ఉంచుకుంటాం. లేదు క్లియర్ చేసుకున్నప్పుడు ఇది క్లియర్. అంటే ఫస్ట్ టైం రన్ చేసాం రిజల్ట్స్ ఏవో వచ్చాయి. సో సెకండ్ టైం రన్ చేసినప్పుడు రిజల్ట్స్ ఉంటే ఇవి దానికి అపెండ్ అవుతాయి. సో మీకు కావాలనుకుంటే ఉంచుతాం, లేదు అంటే సింపుల్ గా ఇది కొట్టుకొని ఎరేజ్ క్లియర్ కొట్టి దానికి రన్ చేస్తాం. ఓకే. అలాగా మీరు ఏదైనా డీబగ్ చేయాలి, మీకు ఇష్యూ ఏదో వచ్చింది అర్థం కావట్లేదు, సో డీబగర్ కి ఇది డీబగ్. ఓకే రైట్. నెక్స్ట్ ఈ రైట్ సైడ్ చూసారా 0 zeros, ఇది మనకి టెస్ట్ స్క్రిప్ట్ డ్యూరేషన్ ఆర్ ఎలాప్స్ టైం అంట. ఎంతసేపు మన స్క్రిప్ట్ రన్ అవుతుంది.
యా ఏ మెథడ్ దగ్గర ఎగ్జిక్యూషన్ వస్తుంది ఈచ్ మెథడ్ అలానా అలా కాదు కాదు అలా కూడా వస్తుందా టోటల్ టైం అంతే. రన్ కొట్టాము ఎండ్ కొట్టాము, మధ్యలో ఏమి చూపించదు. జస్ట్ మన ఓకే స్క్రిప్ట్ ఎంతసేపు రన్ అయింది. ఓకే ఓకే, ఏదైనా స్క్రిప్ట్ లో ఎర్రర్స్ ఉన్నా, జియోమెట్రీ ఎర్రర్స్ ఉన్నా ఇక్కడ నంబర్స్ పెరుగుతాయి ఎర్రర్స్ వస్తే. ఓకే ఓకే, సో ఇది మీరు క్లిక్ చేశారు అనుకోండి, కింద లాగ్ ఓపెన్ అయింది, చూసారా లాగ్ కింద. ఓకే ఓకే, మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఓకే లాగ్. సరే ఇప్పుడు ఈ లాగ్ ఉంది చూసారా, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసినప్పుడు లాగ్, ఇప్పుడు నేను క్లియర్ చేయాలనుకోండి, సపోజ్ ఈ క్లియర్ ఉందా, ఈ క్లియర్ కొడితే లాగ్ పోయింది. సారీ, ఈ క్లియర్ కొడితే లాగ్ పోయింది. ఇది క్లియర్ ఆల్. ఓకే ఇది ఓన్లీ ఫస్ట్ ఒక కమాండ్. ఓకే సో క్లియర్ ఆల్ కొడితే మొత్తం పోయింది. ఓకే, నెక్స్ట్ ఈ 0/0 చూసారా, సో ఇందులో డినామినేటర్ టోటల్ నెంబర్ ఆఫ్ యూజర్స్, మన లోడ్ ఎంత నెంబర్ ఆఫ్ యూజర్స్ పెట్టాం. ఓకే న్యూమరేటర్ ఆ టైంకి ఎంతమంది యూజర్ రన్ అవుతున్నారు. ఓకే సో దీన్ని బట్టి ఎంత యూజర్స్ అవైలబుల్ ఉన్నారు, ఎంత యూజర్స్ రన్ అవుతున్నారు అని తెలుస్తుంది. ఓకే, ఈ బేసిక్ మన ఫ్లో చెప్పే కొద్ది అర్థమవుతుంది. ఓకే ఓకే ఆర్ మీ దగ్గర ఏదైనా ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ఉందంటే మనం ఫైల్ ఓపెన్ కొడితే మనం ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ఓపెన్ చేస్తాం. ఓకే, సో జియోమెట్రీ స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్స్ .jmx. ఎక్స్టెన్షన్స్ వచ్చేసి ఏంటండి? ఇప్పుడు మనం స్క్రిప్ట్ రాస్తామా, స్క్రిప్ట్ ఎక్కడో సేవ్ చేస్తాం కదా జియోమెట్రీ స్క్రిప్ట్ అంటాం. సో దాని ఎక్స్టెన్షన్ .jmx ఫైల్. JMX. ఓకే .jmx. సో మీరు ఎప్పుడైనా .jmx చూసారంటే అది జియోమెట్రీ స్క్రిప్ట్ ఫైల్. ఓకే ఓకే రైట్. సో ఇది జియోమెట్రీ స్టాండర్డ్ వర్షన్. ఓకే సో ఇది ఓపెన్ సోర్స్ అని చెప్పా కదా, సో ఇందులో కొంత ఇస్తారు, అన్ని ఎవరు ఓపెన్ సోర్స్ కదా. సో మీ కంపెనీకి ఏదో రిక్వైర్మెంట్ వచ్చింది, అది ఇందులో లేదు. అన్ని ఉండాలని రూల్ లేదు కదా. ఒక టూల్ ఏంటంటే జనరల్ గా ఒక 80-90% యూజర్స్ కి అవైలబుల్ ఉంటాయి. అన్ని యూజ్ కేసు కవర్ చేయడం లేదు. సో కొంతమంది ఏం చేస్తారంటే ఈ టూల్ ని డెవలప్ చేస్తారు. ఇప్పుడు నాకు ఏదో ఓన్ రిక్వైర్మెంట్ వచ్చింది, నాకు జియోమెట్రీ, సో నేను కోడర్ని, సో నాకు కోడింగ్ తెలుసు కాబట్టి నేను రాసుకుంటాను ఏదో సంథింగ్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ. సో అది అందరికి యూజ్ అవుతుంది అనుకోండి, మంచిదే కదా. సో దాన్ని వాళ్ళు తిరిగి పబ్లిష్ చేస్తారు అనమాట వేరేగా. సో వాటిని మనం ప్లగ్ఇన్స్ అంటాం. సో ప్లగ్ఇన్స్ అనేవి డిఫరెంట్ కాన్సెప్ట్. సో మళ్ళీ చూద్దాం. సో జియోమెట్రీ ప్లగ్ఇన్స్ వేరే వెబ్సైట్. సో లెట్స్ గో. సో ఇప్పుడు జియోమెట్రీ స్క్రిప్టింగ్ గురించి ఉంటుందా, చెప్తారు కదా ఫర్దర్ క్లాసెస్ లో స్క్రిప్ట్స్ ఎలా రాయాలి. టూల్ మీకు అర్థమైపోతే నెక్స్ట్ అది. ఓకే, ఇది జియోమెట్రీ-plugins.org. ఓకే ఓకే, ఈ ప్లగ్ఇన్స్ ఏదంటే ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ అన్నమాట. స్టాండర్డ్ వర్షన్ కాకుండా ఎక్స్టెన్షన్స్. సో అది కూడా మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ చూసారా, ఈ రోజు మీరు డౌన్లోడ్ చేయండి క్లాస్ అయ్యాక. ఓకే ఇన్స్టాల్. సో ఇక్కడ ఏముంది, డౌన్లోడ్ ప్లగ్ఇన్ మేనేజర్ జార్ అండ్ పుట్ లీవ్ ఎక్స్టర్నల్ ఫోల్డర్ అని ఉంది. సో డౌన్లోడ్ జార్ చేస్తాం, క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ పుట్ ఇన్ లిబ్ అండ్ ఎక్స్టర్నల్. సో ఎక్కడ లిబ్ ఎక్స్టర్నల్, మనకి టూల్లో లిబ్ లో పెట్టాలి, లిబ్ లో ఎక్స్టర్నల్. ఓకే, కాపీ చేసి లిబ్ లో మళ్ళీ ఇంకేదైనా ఫైల్ లో పెట్టాలా? ext కదా, lib/ext. ఓకే లిబ్ అండ్ ext లో ఇక్కడ ext ఫోల్డర్ ఉంది చూసారా, ఓకే ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడైతే జార్ ఇది ఇప్పుడు ఒక టూల్ లో చేంజ్ కదా, సో మీరు జియోమెట్రీని రీస్టార్ట్ చేయాలి. ఓకే,
ఆ చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే. సో మన స్క్రిప్ట్స్ అన్ని సేవ్ చేసుకొని రీస్టార్ట్ చేస్తాం. ఓకే, మళ్ళీ బిన్ డాట్ బ్యాడ్. ఓకే, ఓపెన్ అయింది. సో మీకు ముందు ఇక్కడ ఆప్షన్స్ దగ్గర ఇక్కడ ఆప్షన్ ముందు ఉండదు అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇది కనిపించింది. ఓకే. సో ఇది క్లిక్ చేస్తాం. సో ఇది కూడా ముందు రెడీగా పెట్టుకుంటే మన టూల్ అన్ని రెడీగా ఉంటుంది, అప్పటికప్పుడు ఇన్స్టాలేషన్ కాకుండా. ఓకే. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ ఉన్నాయి, అందుకు ఇది ఇలా. ఓకే, సేమ్ అలాగే అడ్వాన్స్ ప్లగ్ఇన్స్, అప్గ్రేడ్స్, సంథింగ్. సో మీరు కూడా ఏం చేస్తారంటే అవన్నీ తీసేయాలి. అదే మీ దగ్గర ఇన్స్టాల్ దగ్గర ఏముండదు, అవైలబుల్ దగ్గర ఏముంటే అన్ని చెక్ బాక్స్ చేసుకోండి ఇలా. ఓకే. స్లోగా చెక్ చేయండి, అవుతుంది. సో జస్ట్ ఒక 2-3 మినిట్స్ పని. సో మీ దగ్గర ఎన్ని ఉంటే ఇలా అన్ని సెలెక్ట్ చేసుకోండి. అన్ని అవసరం రావు మనకి, బట్ కీప్ ఇట్ రెడీ అంతే. ఓకే. ఓకే, సో కొట్టగానే జస్ట్ మీరు ఇప్పుడు నా ఈ విండోని కొంచెం మినిమైజ్ చేసి ఇలా జస్ట్ లెంత్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్ వచ్చింది, అప్లై చేంజెస్ అండ్ రీస్టార్ట్. అప్లై చేంజెస్ అండ్ రీస్టార్ట్ చేయమని. ఓకే. ఓకే. కొట్టండి. ఇది ఒక 2 సెకండ్స్ మొత్తం అన్ని డౌన్లోడ్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ అవుతుంది. బుజ్జి కూర్చోస్తారు, ఫోన్ పట్టుకుంటారు. సో ఇవన్నీ వాడము, బట్ అన్నిటికీ మనకు ఐడియా ఉండాలి. ఓకే, ఏముంటది అని. ఓకే, అన్ని ప్లగ్ఇన్స్ గురించి హై లెవెల్ ఐడియా ఉండాలి అంతే. ఓకే, జస్ట్ గ్లిమ్స్ గా అంటే పైన ఏవి అలా అంతే. చాలా డౌన్లోడ్ చేసాము. జేమెట్రీ ప్లగ్ఇన్స్ వెళ్ళాం, ఇన్స్టాల్ ప్లగ్ఇన్ మేనేజర్ జార్ డౌన్లోడ్ చేసాం. దాన్ని తీసుకొచ్చి మనం టూల్ లిబ్ అండ్ ఈఎక్స్టీ ఫోల్డర్ లో ప్లేస్ చేసి జేమెట్రీ రీస్టార్ట్ చేసాం. రీస్టార్ట్ చేశాక అక్కడ మనకి ఆప్షన్ దగ్గర ప్లగ్ఇన్ మేనేజర్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయడం. అప్గ్రేడ్స్ కూడా ఏమంటే అప్గ్రేడ్ కూడా చేస్తాం. ఓకే.
అయిపోగానే ఆటోమేటిక్ రీస్టార్ట్ అయిపోతుంది. రీస్టార్ట్ అయిపోతుంది. ఓకే, రీస్టార్ట్ అయిపోయింది. యా సో ఇప్పుడు మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు స్టాండర్డ్ వర్షన్ కి ప్లగ్ఇన్ వర్షన్ కానీ? సో ఏదైనా ఇక్కడ ప్రతిదీ రైట్ క్లిక్ చేయాలి జేమీటర్ లో, ఏదైనా కాంపోనెంట్ మీద క్లిక్ చేయాలనుకో. సో ఇవన్నీ నార్మల్, కానీ మీకు ఏదైనా కాంపోనెంట్ ముందు JP@GC కనిపిస్తే అది ప్లగ్ఇన్ నుంచి వచ్చింది. ఓకే ఓకే, సపోజ్ ఈ కాంపోనెంట్కి వెళ్ళాం. ఇక్కడ ఇక్కడ ఏం లేవా? ఇక్కడ చూపు, ఇక్కడే ఉన్నా, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ JP@GC అంటే ఇవి ప్లగ్ఇన్స్. సో JP@GC అంటే జేమీటర్ ప్లగ్ఇన్స్ @Google కోడ్. సో ముందు అవి గూగుల్ కోడ్ తో ఉండేది, సో అలా ఉంచారు నేమ్స్. ఓకే, సో నార్మల్ కాంపోనెంట్స్ అంటే నార్మల్ స్టాండర్డ్ వర్షన్ నుంచి వచ్చినవి, మన ప్లగ్ఇన్స్ వచ్చినవి. సో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు మనము ఒక అప్లికేషన్ కావాలి కదా లోడ్ టెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా. సో మన లెర్నింగ్ చేసేటప్పుడు రియల్ టైమ్ అప్లికేషన్స్ తీసుకోకూడదు, అంతే కదా. రియల్ టైమ్ అప్లికేషన్స్ మీద లోడ్ పెడితే అది అన్నొస్తారు కదా, వాళ్ళ బిజినెస్ లాస్ ఆర్ సంథింగ్ రైట్. సో అందుకే ఏం చేస్తాం, మనం డమ్మీ అప్లికేషన్ మీద చేస్తాం. ఎందుకంటే మన ఆ కంపెనీలో పనిచేసినప్పుడు అప్లికేషన్ మీద పట్టచ్చు లోడ్. సో మనం ఏం కాకుండా అనవసరం లోడ్ పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ట్రాక్ చేస్తారు. అన్నసరి ఒక లోడ్ ఎక్కడి నుంచి వస్తే, ఒక ఐపీ నుంచి ఒక సోర్స్ నుంచి వస్తే ఐపీని బ్లాక్ చేస్తారు. ఓకే, సో మనం కూడా ఒక లెర్నింగ్ వెబ్సైట్ ఏం తీసుకుంటాం అంటే, మనకి ఒక డమ్మీ వెబ్సైట్ ఉంది, వెబ్ స్టోర్ వెబ్లోడ్ mpstore.com. ఇది డమ్మీ వెబ్సైట్ మన లెర్నింగ్ కి. వెబ్లోడ్ mpstore.com. ఏదైనా వెబ్సైట్ మీరు తీసుకుందాం, ఎనీ వెబ్సైట్ ప్రాక్టీస్ కి, బట్ మేక్ షూర్ ఇట్స్ లైక్ డమ్మీ కానీ ఎక్కువ వాడింది కానీ తీసుకుంటే బెటర్. ఓకే, సో ఈ వెబ్సైట్ లో ఏంటంటే మన కామర్స్ లాగా ఒక హోమ్ పేజ్, ఇది లాగిన్ కొడతాం. ఓకే, ఇది మీరు రిజిస్టర్ అవ్వండి, డమ్మీ డీటెయిల్స్ రిజిస్టర్ అయిపోతుంది, ఈమెయిల్ ఒరిజినల్ ఏమో అక్కర్లా. ఓకే చాలు, నేను రిజిస్టర్ అయ్యాను ఆల్రెడీ, జస్ట్ లాగిన్. ఓకే, ఏదో ప్రోడక్ట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, యాడ్ టు కార్ట్. ఇది పని చేయదు, మళ్ళీ రీఫ్రెష్ చేస్తే మళ్ళీ కార్ట్కి వెళ్తే కనిపిస్తుంది. ఓకే, సో సంథింగ్ ఎప్పుడు ఉంది. ఓకే, చెక్అవుట్. ఓకే, ఇది ఇక్కడ నుంచి పని చేయదు పేజ్, సో మనం లాగౌట్ చేసేద్దాం. ఓకే, సింపుల్ ఫ్లో, జస్ట్ లాగిన్, ప్రొడక్ట్, యాడ్ టు కార్ట్, లాగౌట్, అంతే. సేమ్ రియల్ టైమ్ లో మన అప్లికేషన్ ఇలాగే ఏమో ఫ్లోస్ ఉంటాయి. ఓకే ఓకే, మీకు కూడా ఏదైనా డమ్మీ వెబ్సైట్స్ ఉంటే ఇంటర్నెట్ లో బోల్డ్ ఉన్నాయి డమ్మీ వెబ్సైట్స్ ప్రాక్టీస్ కోసం. ఓకే, మనం ఏదైనా తీసుకుందాం. ఓకే, సో ఇది యూఐ అప్లికేషన్ కాబట్టి మనం ఏం చేయాలి, ఏపీఎస్ ని క్యాప్చర్ చేయాలి. అంటే కదా మనం ఏపీఎస్ మీద లోడ్ పెడతాం. సో మరి ఏపీఎస్ ఎలా వస్తాయి? ఏపీఎస్ రావాలి కదా. సో ఎలాగా, ఇప్పుడు నేను మళ్ళీ రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ నెట్వర్క్. ఓకే, ఇప్పుడు నేను సపోజ్ ప్రోడక్ట్ మీద కొట్టాను, ఇది ఒక ఏపీఐ డేటా వచ్చింది. ఓకే, యాడ్ టు కార్ట్ కొట్టాను. సో ఇలాగా ఎన్ని వస్తే అన్ని నేను ఎక్కడి నుంచి చూసి కాపీ చేయలేను కదా,
ఒకటి 2 చేయొచ్చు. అలాగని ఇప్పుడు నేను ఒక పెద్ద ఫ్లో ఉంది, అట్లీస్ట్ 20 పేజెస్ 5 పేజెస్ ఉన్నాయి, అందులో ఎన్ని ఏపీఎస్ వస్తుందో తెలియదు. ఒక పేజ్కి ఒకటి ఉండొచ్చు, ఒక పేజ్కి 10 ఉండొచ్చు. సో మనం ప్రతిదీ అక్కడి నుంచి కాపీ చేయలేం కదా. ఇది ఏపీఐ, ఇది హెడర్లోకి వెళ్తే మనకి డేటా, అది యూఆర్ఎల్, ఇది సంథింగ్ 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 అని. సో కాపీ చేయొచ్చు, 1 2 ఆర్ 10, ఎక్కువ ఉంటే చేయలేం. సో అలాగనే మాన్యువల్ గా డిపెండెన్స్ పెట్టుకోలేం కదా. సో అందుకు మనకి జేమెట్రో రికార్డర్ ఆప్షన్ ఉంది. సో ఆ రికార్డర్ ఆప్షన్ ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన ఏపీఎస్ అనేది క్యాప్చర్ చేస్తుంది. సో క్యాప్చర్ చేశాక ఆ ఏపీఎస్ మీద మనం డైరెక్ట్ లోడ్ పెట్టాడు. ఓకే, సో అసలు ఈ రికార్డర్ అలా పనిచేస్తుంది. ఓకే, ఫస్ట్ అది తెలుసుకుందాం. ఇప్పుడు మీరు సిస్టమ్ లో ఎప్పుడైనా మన కొన్ని ఆఫీస్ వెబ్సైట్స్ లో మనం కొన్ని గేమ్స్ కానీ ఈమెయిల్స్ కానీ మనం ఓపెన్ చేయలేం కదా. అది ఎలా బ్లాక్ చేస్తారు, ఐడియా ఉందా? నార్మల్ ఫైర్ వాల్, ఒకవేళ ఆన్లైన్ అయితే ఫైర్ వాల్ ఇష్యూస్ వస్తాయి. సిస్టమ్ లో అయితే మరి నాకు అంత ఐడియా లేదు. ఓకే, సో ఆన్లైన్ ఫైర్ వాల్. సో సిస్టమ్స్ లో ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ప్రాక్సీ సర్వర్ కనెక్ట్ చేస్తారు. ఓకే, ఆ ప్రాక్సీ కనెక్ట్ చేస్తే ఆ ప్రాక్సీ సర్వర్ ని బ్లాక్ చేస్తారనమాట. ఓకే, సో అది ఎలా చూద్దాం. ఇప్పుడు ఇది మీ మెషిన్ అనుకోండి, మీ ఆఫీస్ ల్యాప్టాప్. ఓకే, ఇప్పుడు ఇంటర్నెట్. ఓకే, సో మీరు కొన్ని వెబ్సైట్స్ అలౌ చేస్తుంది, కొన్ని వెబ్సైట్స్ మీకు రావు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్యలో మనకి ఒక ప్రాక్సీ సర్వర్ ఉంటుంది. ప్రాక్సీ సర్వర్ అంటుంది. సో ఏం చేస్తుందంటే ఏదైనా రిక్వెస్ట్ దీని ద్వారా వెళ్తుంది ఇంటర్నెట్ కి. సో ఈ ప్రాక్సీ సర్వర్ వాళ్ళు చెప్తారు ఈ యూఆర్ఎల్స్ బ్లాక్ చేయి, యూఆర్ఎల్స్ అలౌ చేయాలి. ఓకే, సో మనం ఎప్పుడైతే ఈ ప్రాక్సీ సర్వర్ ని సిస్టమ్ నుంచి ఆపేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ల్యాప్టాప్ డైరెక్ట్ గా ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది, అప్పుడు అన్ని వచ్చేస్తాయి. సో ఇది ఆన్ ఉన్నప్పుడల్లా రాదు. సో ఇవి అడ్మిన్ కంట్రోల్ ఉంటుంది, మనం కంట్రోల్ చేయలేము అప్పుడు. ఓకే, అది మీకు చూపిస్తే చూడండి. ఇప్పుడు మనం క్రోమ్ లోకి వెళ్ళాం అనుకోండి, జనరల్ గా మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఉంటుంది ఆ సెట్టింగ్స్. ఎందుకంటే బై డిఫాల్ట్ సిస్టమ్ కి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నుంచి నెట్ వస్తుంది. ఓకే, సో ఓపెన్ యువర్ కంప్యూటర్ ప్రాక్సీ సెట్టింగ్స్. ఇది మనకి ఎక్కడ ఓపెన్ చేసిన సెట్టింగ్స్ లో ఇక్కడ జనరల్ గా అయితే మనకు ఆఫ్ సిస్టమ్స్ మీరు చూస్తే ఇక్కడ సమ్ సర్వర్ డీటెయిల్స్ ఉండి అవి మనకు ఉంటాయి అనమాట, ఆన్ అయి ఉంది. సో ఈ సర్వరే ప్రాక్సీ సర్వర్ అన్నమాట. సో సిస్టమ్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఏ రిక్వెస్ట్ అయితే ఉంటుందో ఆ రిక్వెస్ట్ లోకి మొత్తం వెళ్ళాలి. సో దాన్ని మనం ఎనేబుల్ ఆఫ్ ఆన్ చేయలేం, ఎందుకంటే అడ్మిన్ కంట్రోల్. ఓకే, సో ఈ సేమ్ ఈ ప్రాక్సీ కాన్సెప్టే మనం ఇప్పుడు జేమెట్రిక్ వాడతాం. ఓకే, ఎలా చేస్తామంటే మన జేమెట్రీ ఒక ప్రాక్సీ సర్వర్ లాగా అవుతుంది. ఇప్పుడు ప్రాక్సీ సర్వర్ అంటే మనకు ఒక మెషిన్ కావాలి, ఒక సర్వర్ కావాలి, అన్ని కావాలి కదా. అందుకు అవి ఏం కాకుండా మన జేమెట్రీకి ఆప్షన్ ఉంది. జేమెట్రీ ఆప్షన్, ఆ జేమెట్రీ అప్పుడు ప్రాక్సీ సర్వర్ కింద మారిపోతుంది. మారిపోయి సో దీన్ని మనం ఈ సర్వర్ ని మన మెషిన్ తో కాన్ఫిగర్ చేసాం అనుకున్నాం బ్రౌజర్ తో. సో ఇప్పుడు బ్రౌజర్ ఏం జరిగినా కానీ త్రూ జేమెట్రీ వెళ్తుంది కదా. ఇప్పుడు నేనేం చెప్తాను, బ్రౌజర్ కి కాన్ఫిగర్ చేస్తాను ఈ ప్రాక్సీ సర్వర్
ఈ పాయింట్ అవ్వని. సో నా బ్రౌజర్ పని Hmm. ఏంటి, ఆ ఏదైతే నేను సర్వర్ కాన్ఫిగర్ చేస్తున్నా అదే వింటది. ఓకే. సో అలాగే ఇప్పుడు అదే నేను జేమీటర్ పాయింట్ చేశాను అనుకోండి, సో నేను నా బ్రౌజర్ లో ఏదైతే చేస్తానో అవన్నీ నా జేమీటర్ ద్వారా ఇంటర్నెట్ కి వెళ్తాయి. సో Yeah. అప్పుడు జేమీటర్ ఆ ఏపీఎస్ అన్నింటిని క్యాప్చర్ చేస్తుంది. Okay. ఓకే, క్లియర్ కదా? Hmm. యా. Hmm. సో ఎలా కాన్ఫిగర్, సో మనం దీనికి ఎక్కువగా ఫైర్ ఫాక్స్ వాడదాం. మీరు క్రోమ్ ఏదైనా వాడచ్చు, మన లెర్నింగ్ కోసం ఫైర్ ఫాక్స్ వాడదాం, ఈజీగా ఉంటుంది. Okay. ఓకే. ఓకే, మీ సిస్టంలో ఫైర్ ఫాక్స్ లేకపోతే ఫైర్ ఫాక్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. Yeah, only Firefox. సో ఇక్కడ ఫైర్ ఫాక్స్ లో ఈ సెట్టింగ్స్ బర్గర్ మెనూ ఉంది కదా, బర్గర్ మెనూ నుంచి మనకు ఆప్షన్స్ లోకి వెళ్తే ప్రాక్సీ సెట్టింగ్స్, రైట్. సో ఇక్కడ బై డిఫాల్ట్ మీకు ఎలా ఉంటుంది మిషన్స్ లో నో ప్రాక్సీ అని. Okay. ఓకే. సో మనం ఏం చేస్తామంటే మాన్యువల్ ప్రాక్సీ కాన్ఫిగరేషన్ క్లిక్ చేయాలి. చేసి ఇక్కడ మన జేమీటర్ సర్వర్ ఎక్కడ రన్ అవుతుందో ఆ సర్వర్ డీటెయిల్స్ ఇవ్వాలి. Okay. ఓకే. సో ఇప్పుడు జేమీటర్ డీటెయిల్స్ ఎలా ఇస్తాం? అది ఇప్పుడు జేమీటర్ వెళ్దాం. ఓకే. సో జేమీటర్ లో ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో దానికి మనకి ఆప్షన్ చేయడానికి, రికార్డర్ కి, ఈ స్క్రిప్ట్స్ సేవ్ చేయడానికి, ఇవన్నీ కలిపి ఒక 5-6 ఎలిమెంట్స్ కావాలి. సో మీకు స్టార్టింగ్ లో 5-6 ఎలిమెంట్స్ గుర్తుండదు, స్టార్టింగ్ కాబట్టి. సో అందుకు మనం ఏం చేస్తామంటే టెంప్లెట్ వాడతాం. సో టెంప్లెట్ ఏంటంటే వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా ఎలిమెంట్స్ అన్ని ఇచ్చేస్తారు ఒక టెంప్లెట్ లో. సో ఆ టెంప్లెట్ ని లోడ్ చేసుకొని మనం రికార్డ్ చేసుకోవచ్చు. వన్స్ మీకు కాంపోనెంట్స్ ఎలిమెంట్స్ అర్థమయ్యాక అప్పుడు మీరు ఓన్ గా మనం ట్రై చేద్దాం వితౌట్ టెంప్లెట్. ఓకే. సో లెట్స్ సీ ఫైల్ టెంప్లెట్స్. టెంప్లెట్స్ లో ఇక్కడికి వెళ్తే జస్ట్ ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తాక మనకి ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో మీరు జస్ట్ లాస్ట్ కి వచ్చేస్తే రికార్డింగ్ అని ఉంది. ఓన్లీ రికార్డింగ్ కదా. సో జస్ట్ క్లిక్ ఆన్ రికార్డింగ్. రికార్డింగ్ చేస్తే ఏం చెప్తుంది, మీరు ఇలా చేసుకోవచ్చు, నంబర్ సంథింగ్ చేయండి, మీకు ఏదైనా ఇష్యూస్ వస్తే ఈ పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి అని. ఇవి జేమీటర్ తాలూకా ఇవి లింక్స్, ఇవి ఎలా రికార్డ్ చేయాలి ఏంటి, ఏదైనా ఇష్యూస్ వస్తే ఎలా అనేది ఆ లింక్స్ లో ఉంటాయి. ఓకే. సో డౌట్ ఉన్నప్పుడు మనం లింక్ రెఫర్ చేస్తాం. సో సింపుల్ క్లిక్ ఆన్ క్రియేట్. క్రియేట్ అయ్యాక ఇవి అడుగుతుంది, జస్ట్ ఇలా క్రియేట్ కొట్టేసండి. సో చేయగానే మీకు లెఫ్ట్ హ్యాండ్ లో చూడండి మనకి ముందు టెస్ట్ ప్లాన్ ఒకటే ఉంది, కానీ తర్వాత చాలా కాంపోనెంట్స్ వచ్చాయి కదా. సో స్టార్టింగ్ మీకు ఇవన్నీ గుర్తున్నాయంటే గుర్తుంటాయా? ఉండవు. సో మనం ఏదో కాంపోనెంట్ మిస్ అయినా కానీ స్క్రిప్ట్ రికార్డ్ అవ్వదు, దానికి మళ్ళీ ప్రాబ్లం. సో అందుకు టెంప్లెట్ ద్వారా వెళ్దాం. ఓకే, మళ్ళీ ఓపెన్ చేస్తాం. చూడు ఫైల్ టెంప్లెట్స్ అన్క్లియర్ చేస్తాం. ఓకే, ఇది కదా ఫ్రెష్. ఓకే, ఫైల్ టెంప్లెట్స్, ఇక్కడ డ్రాప్ డౌన్ లో రికార్డ్. ఓకే, క్రియేట్. ఓకే, వచ్చేసారి. ఇందులో మీరు ఫస్ట్ మనం పట్టుకోవాల్సింది టెస్ట్ స్క్రిప్ట్ రికార్డర్ కనిపిస్తుంది సార్, ఇది రికార్డ్ చేసి పెడుతుంది మనకి. ఈ డీటెయిల్స్ మనం అక్కడ ఇవ్వాలా ఫైర్ ఫాక్స్ ప్రాక్సీలో? ఇవ్వాలి కదా. ఇప్పుడు ఫైర్ ఫాక్స్ మనం ఏమి ఇవ్వాలి, సర్వర్ నేమ్, సర్వర్ పోర్ట్ అడుగుతుంది. ఇది సర్వర్ నేమ్, సర్వర్ పోర్ట్ ఇవ్వాలి. ఇస్తే ఈ ఫైర్ ఫాక్స్ అనేది ట్రాఫిక్ అంతా ఆ సర్వర్ కి డైరెక్ట్ చేస్తుంది. ఓకే.
సో ఇప్పుడు నేమ్ వచ్చేసి రికార్డింగ్, పోర్ట్ వచ్చేసి 48 అంతే కదా? రికార్డింగ్ కాదు చెప్తా. ఓకే, ఇక్కడ ఈ పోర్ట్ ఎనీ పోర్ట్ ఇవ్వచ్చు మనం, ఎనీ 4 డిజిట్ 5 డిజిట్ పోర్ట్ మన ఇష్టం. ఓకే ఓన్లీ ఓకే కండిషన్ ఏంటంటే ఆ పోర్ట్ ఫ్రీ ఉండాలి. ఫ్రీ అంటే ఇంకే Okay. అప్లికేషన్ ఈ మెషిన్ లో వాడకూడదు అంతే. ఓకే ఓకే, సో జనరల్ గా మన దాంట్లో తక్కువ డబ్ల్యూఐ ఉండేది, డెవలపర్స్ మెషిన్స్ లో ఏమి ఉండొచ్చు, అందుకే ఎనీ పోర్ట్ ఇవ్వచ్చు. ఓకే, ఆ పోర్ట్ నెంబర్ అనేది ర్యాండమ్ గా ఇచ్చవచ్చు కదా? ఎనీ నంబర్, కానీ ఆ పోర్ట్ ఫ్రీ ఉండాలి అంతే. ఫ్రీ అది లేకపోతే ఫ్రీ మనకి ఉందా లేదా అదే అని ఎర్రర్ మనకి వస్తుంది, ఎర్రర్ Okay. వస్తుంది, స్టార్ట్ కొట్టగానే ఎర్రర్ వస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ ప్లాన్ క్రియేషన్ లో మనకి టార్గెట్ కంట్రోలర్ అంటే మనం రికార్డ్ చేసేది ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. ఓకే, ఇక్కడ యూజ్ రికార్డింగ్ కంట్రోలర్ ఉంది కదా, సో ఇది బై డిఫాల్ట్ ఏం చెప్తుందంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లో స్క్రిప్ట్ లో థ్రెడ్ గ్రూప్ కింద రికార్డింగ్ కంట్రోలర్ అని మనకు చూపిస్తుంది. సో మనం ఏం చేస్తాం, సింపుల్ గా థ్రెడ్ గ్రూప్ కింద మనం పెడతాం, అంటే దీని కింద రికార్డింగ్ కంట్రోల్ కింద థ్రెడ్ గ్రూప్ కింద నాకు కావాలని. ఓకే ఓకే, నెక్స్ట్ గ్రూపింగ్. గ్రూపింగ్ అంటే మనకి ఏ పేజ్ రెండు ఫ్లో అవుతాయి కదా, ఏ పేజ్ ఎలా గ్రూప్ చేయాలి, పేజ్ వైజ్ గ్రూప్ చేయాలా, సినారియో వైజ్ గ్రూప్ చేయాలా, ఎలాగా. సో అందాకలకి మనం ఎక్సైజ్ లో రిమైనింగ్ ఆప్షన్ చూద్దాం. అందాకలకి సింపుల్ గా యాడ్ సెపరేటర్ పెట్టిన గ్రూప్స్ అంటే సింపుల్ గా డిఫరెన్షియేట్ చేయడానికి పేజ్ వైజ్ పేజ్ మనం నేమ్స్ రాసుకుంటానండి, వదిలేసండి. ఓకే, సో జస్ట్ రెండే టెస్ట్ ప్లాన్ కంటెంట్ లో ఎక్కడ మనం సేవ్ చేయాలి, ఎక్కడ ఎలా గ్రూప్ చేయాలి, రెండు. ఓకే, సింపుల్ గా స్టార్ట్ కొట్టండి. ఓకే సో స్టార్ట్ కొట్టకుండా మీకు ఏదైనా ఎలా వస్తే అలో యాక్సెస్ చేయండి, ఎందుకంటే లేకపోతే ఇది మిషన్ ఫైర్ వల్ల ఆపేస్తుంది. ఓకే, తర్వాత మీకు ఇంకో చిన్న పాప వచ్చింది అనగా జస్ట్ ఓకే చేయాలి అంతే. సో ఇది మనకి ప్యానల్, రికార్డర్ ప్యానల్ అంటే ఇక్కడ మనం నేమ్ ఇచ్చుకోవచ్చు, ఏ పేజ్ కి ఏమి వెళ్తుందని ఎలా. ఓకే, సో ఇప్పుడు ఈ జేమెటర్ అనేది సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది, లోకల్ హోస్ట్ లో, ఈ మెషిన్ లో కదా. సో ఈ మెషిన్ ఐపీ ఏంటి, నేను ఈ మెషిన్ ఉన్నాను కాబట్టి ఈ మెషిన్ పాయింట్అవుట్ చేయాలంటే లోకల్ హోస్ట్ ఇచ్చితే చాలు. ఓకే, అదే మీరు వేరే మెషిన్ నుంచి రికార్డ్ చేయాలనుకోండి, అప్పుడు ఈ మెషిన్ ఐపీ ఇవ్వాలి. సిస్టమ్ ఐపీ ఇస్తే సిస్టమ్ ఐపీ ఇస్తే. ఓకే ఒక్క నిమిషం. యా
యా హలో సారీ హలో యా పర్లేదండి. ఓకే యా ఓకే. సో ఇప్పుడు ఇది ఎక్కడ రన్ అవుతుంది? లోకల్లో. లోకల్ హోస్ట్. సో ఇప్పుడు ఇక్కడ నేను లోకల్ హోస్ట్ అని కాకుండా నా సర్వర్ అడ్రెస్ ఇచ్చినా ఓకే కదా? సర్వర్ అడ్రస్ ఇచ్చినా పర్లేదు, 127.0.0.1 ఇచ్చినా అవ్వలేదు, కానీ లోకల్ ఐపీకి. ఆర్ ఇప్పుడు ఈ మెషిన్ ఐపీ తెలియాలి కదా నాకు, సిఎండి ఐపీ కాన్ఫిగ్. ఐపీ నిమిషం. సో ఈ ఐపీ ఈ 19.168.29.159 ఇవ్వచ్చు ఏదైనా. ఓకే. సో ఇప్పుడు ఏ పోర్ట్లో రన్ అవుతుంది? 88. సో ఇక్కడ 8888 ఇచ్చి ఓకే. అండ్ మేక్ ష్యూర్ మీకు బై డిఫాల్ట్ ఇది ఆప్షన్ అన్చెక్ ఉంటుంది, చెక్ చేయాలి. ఓకే చెక్ చేసి ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ బ్రౌజర్ మనకి జేమెట్రిక్ గా టై అప్ అయి ఉంది. సో ఇది ఇక్కడ సర్వర్ రన్ అవుతుంది కదా, సో మనం బ్రౌజర్ ఏమి చేసినా త్రూ జేమేటర్ అక్కడికి వెళ్తుంది. సో లెట్స్ హిట్ చేద్దాం ఏదైనా. సపోజ్ ఏదో వెబ్సైట్ ఇచ్చాను, ఏదో ఒకటి. ముందు మనం పని చేస్తుందో తెలియదు కదా రికార్డింగ్. ఓకే అప్లికేషన్ పని చేయట్లేదు అనుకుంటా. సపోజ్ లెట్స్ గివ్ అమెజాన్. ఓకే amazon.com. ఓకేనండి సరే, రిమైండింగ్ రేపు కంటిన్యూ చేద్దాం, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఓకే ఓకే. ఈ రోజు నేను పంపిస్తాను లింక్స్. మీరు ఏం చేస్తారంటే ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకొని చూస్తాను. అండ్ మీ బ్లాగ్ ఏదో ఉందన్నారు, మీ బ్లాగ్ అది కూడా లింక్ పంపిస్తాను చూడండి. ఓకే రైట్ బై.